నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాష్ట్రంలో చూసుకుంటే అంబేద్కర్ విగ్రహం ఏదైతే విజయవాడ నడిబొడ్డున వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దానికి సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది. ఇదంతా కూడా రాజకీయంగా కూడా కొంత చర్చనీయాంశంగా ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే 33,000 ఎకరాలు రాజధాని అంతర్భాగంలో ఉన్నటువంటి అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం పేరుతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్నారు. ప్రస్తుతం అయితే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి విజయవాడలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు దానికి నిధులు ఎలా వచ్చాయి, ఏదైతే జనరల్ ఫండ్సా, ఎస్సీ నిధులా, లేదంటే డొనేషన్సా, ఎలా వచ్చాయి అనేది ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో మనతో ఉన్నారు. తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి అంటే గతంలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేసేటటువంటి నియోజకవర్గం ఏదైతే తాడికొండ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ టీడీపీ లీడర్గా ఉన్నారు తోకల రాజవర్ధన్ గారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి రాజవర్ధన్ గారు, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాం, మేమే దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్నామని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే వైసీపీ ప్రభుత్వం చెబుతుంది. మీరేం చెప్తారు దానికి? సార్ వేణుగారు, ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి. 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నగరంలో నిర్మించడం, పెట్టడం ఒక దళితుడిగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము స్వాగతిస్తున్నాం. అందులో ఎటువంటి డౌట్ కానీ ఎటువంటి వేరే నెగిటివ్ ఉద్దేశాలు కానీ మాకు లేవు. కానీ ఇందులో మనం గనక వాస్తవాల్లో గనక మనం తొంగి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా స్పష్టంగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు విజయవాడ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ గారు విగ్రహం పెట్టి నీకు ఎదురు చెప్పినటువంటి దళితులందరిని చంపేస్తే నువ్వు చేసిన పాపాలన్నీ పోతాయా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించడానికి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి జనరల్ ఫండ్స్లో నుంచి ఖర్చు పెట్టారా, లేదా నీ ఇంట్లో నుంచి సొంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టావా? మీ వైసీపీ నాయకులు ఏమైనా ఇళ్లలో నుంచి తీసుకొని సందాలు వేసుకొని ఖర్చు పెట్టి ఏమైనా నిర్మించారా, లేదా ఏదైతే ఎస్సీలకి వివిధ పథకాల ద్వారా చెందాల్సినటువంటి సప్లాన్ నిధుల్ని ఈ విధంగా మళ్లించి నిర్మించారా అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. మేము వచ్చినాక దీని మీద ఖచ్చితంగా ఆడిట్ చేస్తాం. కొన్ని వేల కోట్ల రూపాయల ఎస్సీ సప్లాన్ నిధులను మెంగేసి ఇతరాత్ర అవసరాలకు వాడుకొని ఏదో కొద్దిపాటి కొంత అమౌంట్తో అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నగరంలో నిర్మించి దళితులు మొత్తాన్ని నేను ఉద్ధరించేశానంటే సరిపోతుంది అనుకుంటున్నావా? రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. విజయవాడలో నువ్వు అసంపూర్తిగా నిర్మించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూర్తి మరామతులు పనులు చేయటం మేమే. అదేవిధంగా మా నాయకుడు రాజధానిలో ఏదైతే ప్రెస్టీజియస్గా అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని ఆ రోజు శంకుస్థాపన చేసి 20-30% వర్కులు చేశాడో దాన్ని కూడా పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి బహుమతిగా ఇవ్వబోతున్న మాట కూడా వాస్తవాన్ని కూడా మీకు తెలియజేస్తూ, నీ కపట నాటకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆపి ఇకనైనా దళితుల పట్ల వివక్ష మాని దళిత మంత్రులకు పూర్తి పవర్లు ఇవ్వు, దళిత ఎమ్మెల్యేలని దగ్గరకు తీసుకో, దళిత నియోజకవర్గాలు, దళిత వాడలకు నిధులు కేటాయించు, ప్రజల్ని హక్కును చేర్చుకోవడం నేర్చుకోమని హితవు పలుకుతూ మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. రాజవర్ధన్ గారు, ప్రస్తుతం చర్చకు సంబంధించి చూస్తే కనుక ఏదైతే రాష్ట్రంలో విజయవాడ సెంటర్లో ఉన్నటువంటి ఒక స్టాచ్యూకి సంబంధించి రాష్ట్రం మొత్తానికి ప్రతిబింబించే పరిస్థితి ఉంటుందంటారు, లేదంటే రాజధాని కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించి గతంలో మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేటాయించినటువంటి ఆ రాజధాని అంతర్భాగంలో ఏర్పాటు చేస్తే స్టేట్ వైడ్ ప్రతిబింబించే పరిస్థితి ఉంటుందంటారు? వేణుగారు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఏదైతే తెలంగాణ మన రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అప్పట్లో ఉన్నటువంటి మా యొక్క తెలుగుదేశం పార్టీ, అలాగే అప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానంతో ప్రకటించినటువంటి అమరావతి రాజధాని అనేది ఒక పక్క విజయవాడ నగరానికి, మరో పక్క గుంటూరు నగరానికి, ఇంకో పక్క మంగళగిరి, తెనాలి నగరాలకి
ఇంకొక పక్క ఇబ్రహీంపట్నము నందిగామ నగరాలకి మధ్యన ఉన్నటువంటి భాగం అది. అక్కడ గనక స్మృతి వనాన్ని నిర్మించినట్లయితే గ్రేటర్ అమరావతి ఫామ్ అయిన తర్వాత రాజధాని నడిబొడ్డులో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉండేది. ఎందుకంటే అమరావతి ప్రాంతమే సెంటర్ ఆఫ్ ద క్యాపిటల్ అయ్యేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి స్టాచ్యూని నడిబొడ్డులో ఉండాల్సింది కాస్త తీసుకొచ్చి విజయవాడ నగరంలో పెట్టాడు. రేపు గ్రేటర్ అమరావతి డెవలప్ అయిన తర్వాత విజయవాడ నగరం అనేది ఒక పక్క ప్రాంతం అవుతుంది, ఒక సైడ్ ఓల్డ్ సిటీ అయిపోతుంది. అంటే అంబేద్కర్ గారి స్టాచ్యూని సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ ఇంకా ఇతర గవర్నమెంట్ పరిపాలనా భవనాలు ఉన్న చోట ఉండనీయకుండా నీ కుతంత్రాలతో రాబోయే భవిష్యత్తుని మనసులో ఉంచుకొని మళ్ళా దళిత వాడులు అంటే ఊరికి విసిరేసినట్టు చివరిని ఉండాలన్నట్టు నువ్వు ఇప్పుడే అది గ్రహించి అంబేద్కర్ గారి స్టాచ్యూని తీసుకొచ్చి విజయవాడ నగరంలో నిర్మించడం జరిగింది. నీ కుయుక్తులు చెల్లో, నువ్వు ఏదైతే ఆశించావో అది నెరవేరదు. ఖచ్చితంగా నీ యొక్క ఆలోచనలో పక్కన పెట్టి మా అధినాయకుడు రేపు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంవత్సరంలోనే ఏదైతే తలపెట్టారో స్మృతి వనం మొత్తంలో పూర్తి చేసి ఇంకా మీరు నిర్మించిన విగ్రహం కంటే పెద్ద విగ్రహాన్ని నిర్మించి అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం అర్పించబోతున్నది. హర్షవర్ధన్, ఫైనల్గా చూస్తే ఇప్పుడు ఈ విగ్రహం అనేటటువంటి చూస్తే ఏదైతే దళితులు తమ ఎస్సీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు తమకు కేటాయించేటటువంటి నిధులు, తమకు దక్కాల్సినటువంటి నిధులను వదులుకొని వాళ్ళే అర్పించుకొని కట్టించుకున్నటువంటి పరిస్థితిలో భావించవచ్చా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కట్టించినట్టు భావించవచ్చా? ఖచ్చితంగా అండి, ఈ యొక్క అంబేద్కర్ గారి స్టాచ్యూని జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు అనుకునే ప్రసక్తే లేదు. ఈ 5 సంవత్సరాలు ఎస్సీ సప్లాన్ ద్వారా ఎస్సీలకి ఎస్టీలకి రావాల్సిన నిధులన్నీ కూడా కోల్పోయి వాళ్ళు త్యాగం చేసి అంబేద్కర్ గారి స్టాచ్యూ నిర్మించుకున్న కిందే వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం సప్లాన్ నిధులన్నీ కూడా మింగేసి కంటి తుడుపు చర్యగా జస్ట్ ఏదో ఒక 300-400 కోట్లతో అంబేద్కర్ గారి స్టాచ్యూని నిర్మించి అది కూడా హడావుడిగా హరీబరిగా ఇంకా సగం పనులు పెండింగ్ ఉన్నాయి అలాగే వదిలిపెట్టి ఏదో ఎలక్షన్ కోసం ఓట్ల కోసం ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఓటు బ్యాంకుగానే చూస్తూ జగన్మోహన్ రెడ్డి హరీబరిగా ఓపెన్ చేయడం జరిగినది. సమస్య లేదు. విజయవాడ నగరంలో తలపెట్టిన విగ్రహం పనులు మొత్తం పూర్తి చేస్తాం. రాజధానిలో తలపెట్టినటువంటి స్మృతి వనం మొత్తాన్ని ప్రపంచం మెచ్చుకునే విధంగా పూర్తి చేసి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే గర్వకారణంగా ఆ యొక్క అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని అభివృద్ధి చేయబోయేది తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి ప్రభుత్వం అని కూడా మీకు మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు టాపిక్కి సంబంధించి చూస్తే ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఏదైతే విజయవాడలో 125 అడుగులకు సంబంధించి ఏర్పాటు చేసి అదంతా వైసీపీ తన గొప్పతనం అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దళితుల ఆత్మగౌరవమే అది. దళితులు ఏదైతే ఎస్సీ సప్లాన్ నిధులకు సంబంధించినటువంటి వాటి నుంచే కేటాయించినటువంటి నిధులతో కూడినటువంటి నిర్మాణం కావడంతో అంబేద్కర్కి సంబంధించినటువంటి విగ్రహం అది అంతా కూడా వైసీపీకి కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ విగ్రహ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదది. దళితుల ఆత్మగౌరవమే ఎస్సీ సప్లై నిధుల నుంచి మాత్రమే నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉందని. అంతేకాదు రాజధానిలో ఏదైతే విశాలమైనటువంటి భూభాగంలో రాజధాని అంతర్భాగంలో హాట్ సిటీలో ఏదైతే అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు అలాగే శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతంలో రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో మరలా ఏదైతే ప్రపంచ స్థాయి ఏదైతే అంబేద్కర్ టూరిజం సెంటర్ లాగా కూడా దాన్ని డెవలప్ చేసేటటువంటి బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని. ఎందుకంటే పెద్ద విగ్రహం కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, అంబేద్కర్కి సంబంధించినటువంటి స్మృతులన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసేటటువంటి దిశగా ముందుకెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.